హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రియేటివ్ ఆర్ట్స్ అడ్డా. ఎలా ఉన్నారండి? హోప్ మీ అందరూ బాగున్నారని ఆశిస్తూ ఈరోజైతే మన వీడియోని స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఈరోజు మనం బీడ్స్ బ్యాంగిల్ మేక్ చేస్తున్నాను నేనైతే. సో దానికోసం ఒక బ్యాంగిల్ని ఆల్రెడీ మేక్ చేసుకున్నాను. రిమైనింగ్ బ్యాంగిల్స్ కూడా బీడ్స్ ఏ ప్లేస్లో రావాలో ఆ ప్లేస్లో ఇలా మార్క్ చేసుకున్నాను. ఇట్లా మార్క్ చేసుకుంటే నెక్స్ట్ బీడ్ ఎక్కడ రావాలనే కన్ఫ్యూజన్ లేకుండా మనం మేక్ చేసినప్పుడు ఈజీ అవుతుంది. సో అందుకని నేను బీడ్స్ ఎక్కడ రావాలని ముందుగానే ఇట్లా మార్క్ చేసి పెట్టుకున్నా. నెక్స్ట్ వచ్చి ఒక 20 స్ట్రింగ్స్ ఆఫ్ థ్రెడ్ని ఒక ప్లాంక్కి ర్యాప్ చేసుకున్నాం. నెక్స్ట్ ఆ ర్యాప్ చేసుకుంది మనం బ్యాంగిల్కి స్టిక్ చేసుకుంటాం. తర్వాత బీడ్స్ ఎలా ఇన్సర్ట్ అవ్వాలి, ఎలా బీడ్స్ బ్యాంగిల్స్ చేయాలంటే ఒక నీడిల్కి 4 స్ట్రింగ్స్ తీసుకొని నెక్స్ట్ అందులో మళ్ళీ ఆ 6 బీడ్స్ని ఇన్సర్ట్ చేసుకుంటున్నాం. 6 బీడ్స్ని ఇన్సర్ట్ చేశాక ఆ నీడిల్ని తీసేసి నెక్స్ట్ అక్కడ టై చేసేసుకోవాలి. ఎందుకంటే రేపు మళ్ళీ మనం ర్యాప్ చేస్తున్నప్పుడు ఆ బీడ్స్ అనేవి వచ్చేయకుండా మనకి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఇట్లా టై చేసేసుకోవాలి. కరెక్ట్గా చూడండి, నేను నీడిల్ తీసేసాక టై చేస్తున్నాను. నీడిల్ ఉండి టై చేస్తే మనకు మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది మళ్ళీ మేక్ చేస్తున్నప్పుడు. సో నీడిల్ తీసేసి ఒక కార్నర్లో టై చేస్తాం, ఇంకో కార్నర్ వచ్చి బ్యాంగిల్కి మళ్ళీ స్టిక్ చేస్తాం. ఇప్పుడు బీడ్స్ బ్యాంగిల్స్ ఎలా చేయాలనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. చూడండి, జనరల్గా థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకున్నట్టు ర్యాప్ చేసుకుంటాం. బట్ ఎక్కడైతే మనకు బీడ్ కావాలో ఆల్రెడీ మనం మార్క్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ప్లేస్లోకి 4 స్ట్రింగ్స్ ఆఫ్ థ్రెడ్కి మనం బీడ్స్ అయితే ఇన్సర్ట్ చేసాం కదా. సో ఆ బీడ్ అనేది నెమ్మదిగా ఒక బీడ్ని తీసుకొచ్చి ఆ ప్లేస్లో మనం బీడ్ని స్ట్రాంగ్గా పట్టుకొని రిమైనింగ్ థ్రెడ్ని ర్యాప్ చేసుకోవాలి. సో అలా చేసుకోవడం వల్ల మనకి బీడ్ అనేది అటు ఇటు మూవ్ అయిపోకుండా మనం ఈజీగా ర్యాప్ చేసుకోవడం అవుతుంది. ఒకసారి మీకు డౌట్ ఉంటే చూడండి, నేను ప్రతిసారి కూడా బీడ్ని ఆ ప్లేస్కి బీడ్ని నెమ్మదిగా తెచ్చి ఆ బీడ్ని అటు ఇటు మూవ్ అయిపోకుండా స్ట్రాంగ్గా పట్టుకొని ర్యాప్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఇక్కడ గమ్ ఏం పెట్టలేదు, సో ఈజీగా అది మూవ్ అయిపోతుంది. సో అట్లా మూవ్ అవ్వకుండా మనం బీడ్ని స్ట్రాంగ్గా పట్టుకొని ర్యాప్ చేసుకోవాలి. సో చిన్నగా మూవ్ అవుతుంది. ఆ చిన్నగా మూవ్ అవ్వకుండా ఉండాలంటే చిన్న ట్రిక్ అనేది ఉంది. అదేంటనేది నేను మీకు ఈ వీడియో ఎండింగ్లో అయితే మీకు చెప్తాను. అయితే ఈ బ్యాంగిల్స్ అయితే నేను మా చిన్నత్త గారికి బర్త్డే గిఫ్ట్గా ప్రజెంట్ చేద్దామని మేక్ చేస్తున్నాను అండి. సో ఎందుకు తను రెగ్యులర్గా బల్క్ ఆఫ్ అంటే ఎక్కువగా నింపుగా గాజులు వేసుకుంటారు. సో అలాంటి వాళ్ళకి కస్టమైజ్డ్ బ్యాంగిల్స్ అంటే వాటర్లో ఎక్కువ వర్క్ చేసే వాళ్ళకి ఇలాంటి బ్యాంగిల్స్ యూజ్ చేసినా మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. నార్మల్గా కస్టమైజ్డ్ బ్యాంగిల్స్ అంటే ఊడిపోవు, కాకపోతే అవి అఫీషియల్ పర్పస్కి, ఇవి ఏంటంటే రెగ్యులర్ పర్పస్కి ఇవి మంచి ప్రిఫరబుల్గా ఉంటుంది ఇలాంటి బీడ్స్ బ్యాంగిల్స్ అనేవి. సో తన టేస్ట్కి రిలేటెడ్గా తన శారీకి సూట్ అయ్యే విధంగా నేనైతే ఇట్లా బీడ్స్ బ్యాంగిల్స్ని మేక్ చేసి తనకు ప్రజెంట్ చేశాను. సో ట్రిక్ అని చెప్పాను కదండి, అదేం లేదు, చిన్నగా మూవ్ అవుతుంది కదా ఈ బీడ్. సో అట్లా మూవ్ అవ్వకుండా ఉండాలని నేను జస్ట్ డ్రాప్ ఆఫ్ గమ్ని వేసి స్టిక్ చేసుకున్నాను. ఒక 2 మినిట్స్ని దాని పక్కన పెట్టేస్తే ఇది మనకి డ్రై అయిపోతుంది, ఇంకా అటు ఇటు మూవ్ అవ్వదు, ఫిక్స్ అయిపోతుంది. సో అంతేనండి, ఇట్లా మనం ఈజీగా బీడ్స్ బ్యాంగిల్స్ రెగ్యులర్ పర్పస్కి మనం మేక్ చేసుకోవచ్చు. సో మీకు ఎలా అనిపించిందో ఈ బీడ్స్ బ్యాంగిల్స్ కామెంట్లో చెప్పేయండి. అండ్ మీకు కూడా ఇలాంటి బీడ్స్ బ్యాంగిల్స్ కావాలనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.